ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాట వీక్షించడానికి ప్రేమతోనే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 8వ అధ్యాయము 9వ వచనం నుండి 15 వచనాల వరకు ధ్యానించుకుందాం. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావము ఏమని ఆయనను అడుగగా, ఆయన దేవుని రాజ్య మర్మము లెరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము. త్రోవ ప్రక్కన పడువారు వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించువారు, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. ముళ్ళ పొదలలో పడిన విత్తనములు పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వతగా ఫలింపని వారు. మంచి నేల నుండి విత్తనములు పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో విత్తనాల యొక్క భావమును ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టమైన రీతిగా తన శిష్యులకు ఆయన బోధించాడు. అవును, చాలాసార్లు యేసు ప్రభువారు ఉపమాన రీతిగా చెప్పే మాటలు కొందరు అర్థం చేసుకోగలరు, కొందరు అర్థము చేసుకోలేరు. శిష్యులకు కూడా ఆ భావము అర్థం కాకపోవడంతోనే ఈ ఉపమాన భావం ఏమని యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. అయితే యేసు ప్రభు వారు ఎంత చక్కగా స్పష్టంగా వివరంగా తెలియచేశారంటే, ఆ విత్తనములు దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది. ఇతరులకైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకున్నట్లు వారికి ఉపమాన రీతిగానే బోధించబడుచున్నదని యేసయ్య చెప్తా ఉన్నారు. ఉపమాన భావము గురించి ప్రభువారు ఇచ్చినటువంటి విశ్లేషణ ఏమిటంటే, అది కేవలము మీకు మాత్రమే ప్రతి ఉపమానం యొక్క భావము గ్రహించున్నట్లుగా మీకు అనుగ్రహింపబడున్నది. చాలామంది క్రైస్తవ విశ్వాస జీవితాల్లో వాక్యము చదివి ప్రార్థించి మాకు అన్నీ తెలుసు అనుకున్నవారు అనేక విషయాల్లో తెలియకయే నష్టపోతూ జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే వారు చూచియు వినియు గ్రహించకుండునట్లుగా కేవలం వారికి ఉపమానంగా చెప్పబడింది. ఉపమానం తెలుసుకొని గంతులు వేసుకొని మాకు అర్థమైపోయింది అనుకుంటే అది తప్పు. ప్రభువారు ఇక్కడ మొదటి నేల గురించి శిష్యులకు వివరిస్తూ ఈ రీతిగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యం. గమనించండి, దేవుని వాక్యానికి శక్తి ఉంది. దేవుడు కలుగును గాక అంటే కలుగుతుంది. అయ్యో, ఈరోజు ఒక మనిషి దేవునికి నమ్ముకొని దేవుని పరిచారకుడుగా ఉండాలని, దేవుని సేవ చేయాలని అనుకొని ఎందుకు ఈరోజు నష్టపోతున్నారు? ఆత్మీయ జీవితంలో ఎందుకు చెడిపోతున్నారు? శారీరకంగా ఎందుకు చెడిపోతున్నారు? అనేక శోధన శ్రమలలో నలిగి 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 చివరిగా తమ ప్రాణాలే కోల్పోతున్నారు. దేవుని కొరకు హతసాక్షి అవడంలో గొప్ప అర్థం ఉంది, కానీ మీ యొక్క దౌర్బల్య స్థితిని బట్టి వ్యాధిగ్రస్తులు చచ్చిపోతే అది దేవుడికి ఇష్టమైనది కాదు. కాబట్టి మొదటిది ప్రభు ఏమంటున్నట్టే, త్రోవ ప్రక్కన పడినటువంటి ఆ విత్తనాలు ఎవరు అంటే, దేవుని యొక్క
సువార్తను విని నమ్మి రక్షించబడుతున్నారు. కానీ అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోతున్నాడు. దేవుని యొక్క వాక్యము వారి జీవితంలో నుండి అది పోగొట్టుకుంటున్నారు. దేవుని యొక్క సన్నిధి వారి జీవితంలో కోల్పోతున్నారు. దేవుని బిడ్డలారా, గుర్తుంచుకుందాం, దేవుని యొక్క సన్నిధిలో చాలామంది వస్తారు, వాక్యం వింటారు, చాలా బాగుంది అని నమ్ముతున్నారు, విశ్వాసం ఉంచుతున్నారు. కానీ పరిస్థితులు ప్రతికూలంగా మారిపోతుంది. రక్షణ పొందుకున్నట్లుగా ఆత్మీయ జీవితాల్లో వారికి ఉపదేశించిన దైవ జనునితో వారికి సంబంధాలు కట్ చేసి సాతానుడు వారి హృదయంలో ఉన్న కమిట్మెంట్ను ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. ఈరోజు చాలామంది క్రైస్తవ సంఘ విశ్వాసులు చెదిరిపోవడానికి గల కారణాలు వారు అపవాది సాధన చేత వారి రక్షణను పొందకున్నట్టుగా అపవాది ఎత్తుకుని వెళ్ళిపోయి వారి హృదయంలో వాక్యము లేకుండా చేస్తారు. కనుక వారు ఏ విధంగా భావిస్తారంటే మాకు అన్నీ వచ్చు, మాకు అన్నీ తెలుసు అని లోక సంబంధమైన అనేకమైన పరిస్థితులు బట్టి వారు బంధకాల్లోనికి వెళ్ళిపోయి నష్టపోతున్నారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆ దారి ప్రక్కన త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు అనేకమైన లేనిపోని ఆలోచన చేత, లేనిపోని మనుషుల యొక్క మాటల చేత దేవుని యొక్క కమిట్మెంట్ అనేది త్రొక్కబడుతుంది. వారు ఆత్మీయ జీవితాల్లో ఆత్మీయ తండ్రితో కానీ ఆత్మీయ సంఘంతో కానీ కలిసి ఉంటే ఎంతో స్థాయికి ఎదుగుతారు. కానీ ఆ స్థితి వాళ్ళు కోల్పోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. విన్న వెంటనే నమ్మి రక్షించబడి మేము ఏదో ఒకటి అని తమ మనసులో అనుకుంటారు. దాని ద్వారా సాతాను వారికి నష్టపోయి ఎండిపోయేటట్టుగా, ఫలించకుండా ఆ సంఘము అలా ఉండిపోయేటట్టుగా చేస్తూ ఉంది. ఇక రెండో నేల గురించి, అది రాతి నేల. వీరు ఎవరంటే దేవుని వాక్యము విన్నప్పుడు గొప్ప సంతోషంగా అంగీకరిస్తారు. దేవుడు అన్ని మాట్లాడాడు, మాట్లాడారు అని చెప్పి ఎంతో ఆనందిస్తారు. కాకపోతే ఆ వాక్యాన్ని అంగీకరించి దాన్ని బట్టి వేరు లోపలికి వెళ్ళాలి. ప్రభువును నాకు మాట్లాడేది, ఇలా ఉంటాను నేను, ఈరోజు నుంచి ఈ విధంగా నేను దీపిస్తాను నేను, అలా అనుకున్న వారు ఖచ్చితంగా దీపించబడతారు, ఎదుగుతారు. కానీ ఆ వాక్యాన్ని నమ్మక, అంటే సంతోషంగా అంగీకరిస్తారు, చప్పట్లు కొడతారు, చాలా బాగుంది అనుకుంటారు. కానీ దాని మీద విశ్వాసం, ఆ వాక్యాన్ని నమ్మి దానిలో లోతుగా ప్రాకలేనందున కొంచెము కాలమైన తర్వాత ఎప్పుడైతే శోధన శ్రమలు వస్తుందో, ఆ శోధన శ్రమలు వచ్చినప్పుడు వీరు చాలా భయంకరమైన పరిస్థితుల్లో వారు కృంగిపోయి మరి ఎండిపోతారు. దైవికంగా సహవాసము లేదు, సంఘము లేదు, దేవుడు లేడు, ఏమీ లేదు అని మొత్తం మళ్ళీ మాడిపోయి తమ జీవితాలను ప్రభు దగ్గరికి దూరంగా వెళ్ళిపోతారు. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, దేవుని సేవకుడు చెప్పే వాక్యం మనం నమ్మాలి, దానిలో మన విశ్వాసం వేరుగా ప్రాకాలి. వేరు ఎంత లోతుగా వెళ్తే చెట్టు అంత బలంగా. ఈరోజు చాలామంది క్రైస్తవ విశ్వాసుల విశ్వాసము పైన విశ్వాసం కాబట్టి ఆ చెట్టు ఎండిపోతుంది, ఆ చెట్టు పడిపోతుంది. యేసుప్రభు వారు ఉదాహరణలో చాలా మంచి విషయాలు చెప్పారు. అలాగే ఆ మూడో నెల మనం చూస్తే మరి అది ముళ్ళ పొదలు పడిన విత్తనమును పోలిన వారు ఎవరు? విని కాలము గడిచిన ఈ జీవన సంబంధమైన కాలములో ధన భోగముల చేత అనేకమైనటువంటి శోధన శ్రమలు పడినప్పుడు వారు ఎండిపోతున్నారు. వారి జీవితాలు ఫలించకుండా అణిచివేయబడుతుంది. మనకు చూస్తున్నాం, ఈ యొక్క ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనాలు చాలామంది దేవుని బిడ్డలు వాక్యం పెట్టారు. వారి యొక్క ఆశయాలు ఏంటంటే, మేము దేవుని నమ్ముకున్నాం, దేవుడు మాకు చాలా దీపిస్తాడు, మరి చాలామంది ప్రభు నమ్ముకున్న వాళ్ళు బాగుపడతాం అంటే భౌతిక సంబంధమైన వాటిపై అప్పులైపోతారు. అప్పులు తీర్చలేక నానా అవస్థపడి
వారు భోగము కానీ, ఐక్య విచారము కానీ, జీవన సంబంధ విచారము కానీ వారి ఆధ్యాత్మిక జీవితానికి అణిచివేస్తారు. కనుక దేవుని నమ్ముకున్నాం, అన్ని పోగొట్టుకున్నాం. దేవుని నమ్ముకున్నాం, అందరినీ దూరం అయిపోయాం. దేవుని నమ్ముకున్నాం, మాకు లాభం రావట్లేదు. ఇంకా వ్యక్తిగత జీవితానికి దేవుని నష్టపోతారు. దేవుని నమ్ముకున్న ఏ ఒక్కరు చెప్పాలి. దేవుని నమ్ముకున్న వారికి దేవుడు అందుకే ముళ్ళ ప్రధానగా ఈ ఐహిక విచారం, లోక అలవాటు, లోక సంబంధ మనుషుల స్నేహాలు ఎప్పుడైతే కలిగి ఉంటావో అది నీ జీవితానికి చాలా చాలా నష్టంలోనికి నడి. సో దాని ద్వారా పరిపక్వమైన ఫలం దేవునికి మహిమకరంగా జీవించాలి. చివరిగా ప్రభువారు నేల గురించి మనకు ఉన్నారు. అదే మంచి నేల. అది ఎవరిని పోలిన వారంటే యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం దానిని అవలంబించి ఓపిక కలిగిన 4 రకాల నేలలో అది మన మనస్సుకు, మన హృదయానికి సాదృశ్యంగా చెప్పబడుతుంది. ఎవరి మనసు అయితే మంచిగా ఉంటుందో, అందరితో మంచిగా మాట్లాడాలి, మంచిగా జీవించాలి, మంచిగా చేయాలని మంచి మనసుతో వాక్యం విని వాక్యారంగా జీవిస్తారో ఖచ్చితంగా దేవుడు వారికి ఇచ్చిన ఓపిక, వారికి ఇచ్చినటువంటి అనుభూతి బట్టి వారు నూతనగా ఫలభరిస్తారు. వేళ గనుక మన జీవితంలో ఆ ఓపిక లేకపోయినా, ఆ మంచి మనస్సు లేకపోయినా, నలుగురితో మంచి ప్రభావం లేకపోయినా ఫలించలేము. చాలాసార్లు మన మాట బట్టి పట్టుకుంటాం. ఎవరితో అయినా మనం మాట్లాడినప్పుడు అవతల వ్యక్తి మనకు తగ్గించాలి, కానీ మనమే విమర్శించామనుకోండి, మనం ఆ విమర్శించడం ద్వారా మన జీవితంలో అనేకమైన అనుభూతులు పొందుకుంటాం, అనేక నష్టాలు పొందుకుంటాం. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ద్వారా మనము గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, మరి దేవునిలో మనం మంచి మనస్సు కలిగి వాక్యమును విని ఆ ప్రకారంగా జీవించగలిగితే బహుగా మనం ఫలిస్తాం. యేసుప్రభువు అంటాడు, మీరు బహుగా ఫలిస్తే నా పరలోకపు తండ్రి సంతోషిస్తాడని. కనుక ప్రతి క్రైస్తవుడు నీ ఫలమేమి, మారు మనసు తగిన ఫలము ఫలించాలి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన వాక్యం మనము అంగీకరించిన తర్వాత ఆ శ్రేష్టమైన ఫలభరితమైన జీవితం మనం ఫలించేలాగున్న మనము జాగ్రత్త పడాలి. మరి రండి ఈశ్వరులు మనము ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి మీకు వందనాలు. రకరకాల నేల ఉన్నట్లు రకరకాల మనస్సు, రకరకాల విధ హృదయాలు ఉన్నాయి. కనుక మా తండ్రి మంచి నేలతో పోలిన హృదయాలు, మంచి నేలను పోలిన మనస్సును మాకు దయచేసి మీ కొరకు పరిపక్వమై మంచి ఫలాలు ఫలించి మీకు ఇష్టమైన జీవితం జీవించే భాగ్యం అనుగ్రహించుమని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.